అధికారంతో ఏం చేసినా, అధికారంతో వాళ్ళు చేసిన 10 ఏళ్ళల్లో నేను ఒకటి అంటున్నాను. మళ్ళీ అప్పుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు మీకు బియ్యం బంద్ చేపిస్తాను, మీకు నల్లలు బంద్ చేపిస్తాను వీడియో ఉంది కదా, వాళ్ళే అట్లా రాజకీయాలు చేస్తాం. మేమేం చేయాలి, నేను ఎక్కడ కట్ చేస్తా అని ఏం చెప్పలేదు. మీకు తెలుసా, ఈరోజు కేటీఆర్ గారు కూడా తెలవాలి, ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది. ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిన దాంట్లో 44% మేము ఇచ్చిన దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళకే పోయినాయి. ఇది గృహజ్యోతి 38% వాళ్ళ ఇళ్ళకే పోయినాయి. అంటే మేము ఎక్కడన్నా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి ఇంద్రమ్మ ఇండ్లు కట్ చేస్తామా? నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది, ఏ ఇంటికి ఇచ్చినాము, వాళ్ళు ఏ పార్టీకి పని చేసినారు అనేది కూడా నా దగ్గర రిపోర్ట్ ఉంది. మేము అవన్నీ చూడలేదు. ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, జడ్చర్ల నియోజకవర్గంలో కాదు మొత్తం స్టేట్లో అయినా కానీ కూడా ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ఇస్తాము. దానికి సర్పంచ్కి సంబంధం లేదు. అది అఫీషియల్ నోటీస్ ఇచ్చినాము, అది గవర్నమెంట్ తరఫున, వాళ్ళ తరఫుననే మేము ఖచ్చితంగా వాళ్ళ తరఫుననే ఇస్తాము. దాంట్లో సర్పంచ్కి ఏ రోల్ ఉండదు. అయినా కానీ మా గెలిచిన సర్పంచులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఎక్కడైతే గెలవలేదో అక్కడ కూడా కొంతమంది మంచి సర్పంచులు ఉన్నారు, వాళ్ళని దగ్గర తీసుకుంటాను, పని చేస్తాను. ఓడిపోయిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చెప్తాను అధైర్యపడకండి, నేనున్నాను. ఎట్లయితే కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు ఓడిపోతే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ కానీ పని చేస్తారో నా నిధులతో మీతో పని చేపిస్తా. ఇదే కాకుండా కాంగ్రెస్ సర్పంచులు ఎవరైతే గెలిచినారో, నాకు ఇప్పుడు ఎస్డిఎఫ్ ఫండ్ వచ్చింది, ఖచ్చితంగా మీరు ఎలక్షన్లో వాగ్దానాలు చేస్తున్నారు, మేము అవి చేపిస్తాం ఇవి చేపిస్తామని. మీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రండి, మీకు ఏ గ్రామాల్లో మీకు ఏమేమి నిధులు కావాలనో మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడి మీకు ఆ పనులన్నీ నేను కంప్లీట్ చేపిస్తాను. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట అంటే నేను ఇచ్చినట్టు. మా కాంగ్రెస్ తరఫున నిలబడ్డ సర్పంచ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీ గ్రామాలన్నీ నేను డెవలప్ చేస్తాను. ఎక్కడైతే ఓడిపోయినావో మా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ ద్వారా చేపిస్తాను. మంచి సర్పంచులు ఉంటే దగ్గర తీసుకుంటాను, మంచి వాళ్ళు ఉంటే నా దగ్గరకు వచ్చి జాయిన్ అయితే మా పార్టీలో జాయిన్ చేసుకుంటాను. అప్పుడు కూడా అన్నాను, భూ కబ్జాదారులు ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళని దగ్గర తీసుకున్నాను. నిన్న మొన్న కూడా నాకు తెలిసింది, కొంతమంది సర్పంచ్ గెలిచి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు, ల్యాండ్ దగ్గర పోతున్నారు, దాని తర్వాత వేరే భయప్రాంతం చేయాలని చూస్తున్నారు. అటు జాగ్రత్తగా ఉండని, ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఎక్కడ కబ్జాలు కానీ కొట్లాటలు లేకుండా కాపాడుకుంటూ వచ్చినాను జడ్చర్లని. మీరు గ్రామాలలో మన కొట్లాటలు పెట్టి మీరేమన్నా భయం ప్రజలను పెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరెవరో, కొంచెం జాగ్రత్తగా ఉండదని తెలియజేస్తున్నాను.